పాట పాడి ప్రభుని మనం మహిమపరుచుకుందాం. ప్రేమ సంపూర్ణుడా
ఘనమైన పవిత్రమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, స్తుతి కలిగింది దేవా, గొప్ప దేవా, మహిమ కలిగి రక్షిత నీకు స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీ ఘనమైన నామమును బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి అయ్యా నిన్ను గణపరుచుకునే అనుభవంలోనికి, ఆరాధించే అనుభవంలోనికి, అన్య జనుల మధ్య ప్రభా ఆత్మదేవుడా నిన్ను మహిమపరుచుకునే, ఆరాధించుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుకున్నందుకు నీకు వందనాలు, 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 వందనాలు ప్రభా. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు మా కొరకు చేసినట్టు బలి అర్పణ త్యాగమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ నా తండ్రి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము ప్రభా. నా తండ్రి నిన్ను గణపరుచుకుని అయ్యా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తుంటుండగా స్తుతి సింహాసనం మీరు ఆశ్చర్యయండి. నాతో ఈ సమయంలో సహవాసము చేసి మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా, వందనాలు. ఇదిగో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ ప్రభా, నీకు ప్రభా నా తండ్రి అనుకూలమైన ఆరాధన యథార్థముతో, సత్యముతో ఆరాధించే అనుభవంలోనికి అయ్యా నీ బిడ్డలను మీరు నా తండ్రి పురికొల్పి నా తండ్రి అయ్యా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అలాంటి ఆరాధన మీకు చెల్లించడానికి మీకు నా తండ్రి నీ బిడ్డలకు సహాయం చేస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. దీవించండి, నీ కృపతో నింపండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ప్రభా నా తండ్రి మీరు చేసినట్టు మేళ్ళు అంతటిని బట్టి అయ్యా మిమ్మల్ని ఆరాధించే నా తండ్రి మంచి ఆత్మీయ ఆధ్యాత్మికమైన స్థితిలోనికి నీ బిడ్డలను పురికొల్పు నీ నామమునికి ఘనత తెచ్చుకోమని కూడా ప్రభా నా తండ్రి మనవి చేసుకుంటున్నాను. నీకు స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు వందనములు, స్తోత్రములు. సకల అంధకార శక్తులను మీరు బంధించి దూరపరిచి మీ నామమునకు మాత్రమే మహిమ కలుగులాగిన మిమ్మల్ని మాత్రమే సేవించి నిన్ను మాత్రమే ఘనపరిచి అయ్యా మిమ్మల్ని కీర్తించే అనుభవంలోనికి నీ బిడ్డలను నా తండ్రి సిద్ధపరచుకొని మీ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఆత్మ పూర్ణతను నీ బిడ్డలకు దయచేస్తూ వస్తున్నందుకు వందనములు. ఆత్మతో ప్రేరేపిస్తున్నందుకు వందనములు. ఆత్మతో సత్యముతో ఆరాధించి వారు కావాలని తండ్రి కోరుకుంటుండగా అయ్యా అటు వారు కావాలని కోరుకుంటుండగా అటు వారిలో మేమును ఉండులాగా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. దీవించండి, నీ కృపతో నింపండి. మీరు చేసిన మేళ్ళంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోనికి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా మీరు చేయబోతుంటే మేళ్ళంతటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆత్మకార్యం జరిగించండి. మీరు నా తండ్రి మీ దాసులు వచ్చి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఈ దినపు లేఖనాలను బట్టి, ఈ దినపు వాక్యాన్ని బట్టి, ఈ దినపు నా తండ్రి ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడండి రాజా. నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలను బలపరచండి అయ్యా. అయ్యా నీ బిడ్డలు నీ కొరకు, నీ భవిష్యత్తులో ప్రభా నీ రాజ్యం కొరకు జీవించడానికి అవసరమైన జ్ఞానయుక్తమైన దైవికమైన సంగతులతో నీ బిడ్డలను మీరు ఈ సమయంలో నింపబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటాం. దీవించండి, కృపతో నింపండి, యోగ్యమైన మంచి మనసును అనుగ్రహించండి. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని నీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నందుకు స్తోత్రాలు ప్రభా. దీవించండి, నీ కృపతో నింపండి, అద్భుత కార్యములు జరిగించండి. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని సమయంలో మీరు సంధిస్తున్నందుకు వందనాలు. మీరు సమీపస్తులుగా ఉండి నీ బిడ్డలను నిండాలుగా దీవిస్తున్నందుకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటాం. నీ కృపతో నింపమని భద్రపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనికి ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యాన్ని చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 4 నుండి 11 వరకు చదువుకుందాం. దేవుని వాక్యం బైబిల్ ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను,
నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎటిదైనదని తెలుసుకునుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎటిదైనదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమగు సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలనియు నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీయు వివేకికి తేటగాను, తెలివి నొందిన వానికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశంను అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు అంది ఆమె. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక క్రొత్త నిబంధన గ్రంథం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము నుండి 31వ వచనం వరకు పురుషుల్లో ఒక దేవుని వాక్యం చదివి దేవుని నామని మహిమపరుస్తారు. కూర్చోవాలి, కింద కూర్చోవాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి అమ్మాయిని చూసుకోండి, దగ్గరికి తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి 31 వరకు చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివానిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించుకోవాలని అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతిని పరిశుద్ధతయు విమోచించువాడాయను. దేవుడి ఆమె అలాగే రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందాం. యేసుని చేరుకునే విశ్వాసము నీకుందాం. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో
ఎదురేగే రక్షణ నీకుందా లోకాశలపై విజయము నీకుందా లోకాశలపై విజయము నీకుందా రావయ్యా యేసునాథా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబోర శబ్దముతో రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా హల్లెలూయా 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 ప్రభువుకు మహిమ కలుగును గాక ప్రియులారా దేవుని కృపను బట్టి ఇదివరకు దేవుని నామాన్ని ఆరాధించాం స్తుతించాం కీర్తించాం కొనియాడాం దేవుని యొక్క దివ్యమైన సంగతులు నేర్చుకోవడానికి అవసరమైన సమయంలోకి మనం వచ్చి ఉంటున్నాము చేత ఎంతో ఆసక్తితో యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విందాం హల్లెలూయా హల్లెలూయా దేవుని మందిరానికి వచ్చేది దేవుని కూర్చిన విషయాలు నేర్చుకోవడానికి ఏం చేయడానికి ఇక్కడ పాట పాడుతుంటే మనం ఏం చేస్తుంటే సైలెంట్గా ఉంటాం ఆ అమ్మాయి ఎవరా నల్లగొండది అమ్మాయి పాట పాడేదిలే నోట్లో ఏదో పెట్టుకొని నేర్పించడం ఎంత వయసులో ఉన్న వాళ్ళైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేర్చుకుంటే వస్తుంది మత కార్యం కొరకు కాదు ఇక్కడ నేను పాట పాడుతున్నానంటే మీరు కూడా పాట పాడాలని రూల్ లేదు కానీ మీరు కూడా పాట పాడాలి దేవుని యొక్క క్రమం ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి దీవెన ఎవరు ఊరుకుంటారో వాళ్ళకి రాదు దీవెన రాదు పని చేసిన వాళ్ళకి జీతం పని చేయని వాళ్ళకి చెప్పండి రాదు అట్లా ముందుగా వచ్చి కరెక్ట్ టైంకి పనిలో చేరిన వాడికి జీతం సగంలో వచ్చిన వాళ్ళకి సగం జీతం ఇస్తారు లేదంటే పైరా అంటారు లోకంలో మనం కూడా అదే చేస్తాం ఎవరినన్నా మీ దగ్గర పనికి పంపించినాం అనుకోండి ఉదయం 6 గంటలకు వచ్చిన వాడికి సాయంత్రం 4 గంటలకు వచ్చిన వాడికి ఒకే కూలి ఇస్తారా లేదు అట్లా కష్టపడాలి దేవుని ఆశీర్వాదాలు దేవుని నమ్మితే కదా అవన్నీ చేస్తాం దేవుని పూర్తిగా నమ్మితే పూర్తిగా పనిచేస్తాం అరాకొరాగా నమ్మితే అరాకొరాగా పనిచేస్తాం మళ్ళీ చెప్తున్నా దేవుని విషయాలు చులకనగా ఆషామాషిగా చేయకూడదు నిర్లక్ష్యంగా చేయకూడదు బలవంతంగా చేయకూడదు బలవంతం ఎవరో బలవంతపరిచినట్టుగా చేయకూడదు హృదయపూర్వకంగా మనము మన దేవుడు మనం బాగుండాలి సత్యం తెలుసుకోవాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మహిమపరచుకోవాలి ఇవి ఇకపోతే పిల్లలకి ఎట్లా వస్తుంది నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు మన దేవుణ్ణన్నా వాళ్ళకి కలిగి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత అయినా మన కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన కూడా చేయకుండా పాటలు పాడకుండా దేవుని సన్నిధిలో క్రమంగా లేకుండానే ఉండి విన్నామనుకోండి మనం ఒకవేళ చనిపోయినామనుకో మళ్ళీ మన బిడ్డలు ఏమవుతారో మీకు అర్థమైపోతుంది కాబట్టి బాధ్యతగా నేర్పించాలి బాధ్యతగా మీరు చూడండి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని కొట్టమంటారు దండించి నేర్పించండి అంటారు మిమ్మల్ని పిలిచి పేరెంట్స్ మీటింగ్లో మిమ్మల్ని స్కూల్ కాడ పిలిచి క్లాస్ తీసుకున్నారనుకోండి మీకు సిగ్గు వచ్చేసి ఇంటికి వచ్చి పందిని బాధినట్టు బాధతారు అది కాదు ప్రేమగా నేర్పించుకోవాలి ప్రేమగా వాళ్ళ భవిష్యత్తు దేవునిలో ఉంది అనేది దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని ఉపయోగించాలి చేత పెద్దవాళ్ళగా ఉన్న వాళ్ళకి ఉండాలి ఆలోచన మనమే లేట్ ప్రాసెస్ అనుకోవాలి మనమే లేట్గా దేవుని తెలుసుకున్నామో మనలాగా మన బిడ్డలు ఎందుకు పాడైపోవాలి
ఇలాంటి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. అంచేత బిడ్డలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో కాలక్షేపం కోసం తీసుకుని వచ్చినట్టుగా, ఇదిగో ఆ దేవినమ్మ ఆ దేవి కూతురుని తెచ్చి ఆడబెట్టింది. ఆ దేవి ఆడాడనే ఉన్నది హిందువుల దగ్గర. వాళ్ళ మనవరాలు తీసుకొచ్చి ఎడబెడుతున్నది. ఆ అమ్మాయికి ఏం తెలుసుకో, నీకేమైనా లోపడుతుందా, నువ్వేమైనా దెబ్బ కొడతావా, క్రమశిక్షణలోకి తీసుకోగలుగుతావా, తీసుకుంటుంది. ఊరికే నీ పిచ్చి. వాళ్ళెవరో పనికి పోతా కుక్క పిల్లని పట్టుకొని పోయినారంట. అది పని చేయనిచ్చలా. ఇంకా పని ఇచ్చిన యజమానుడు ఏం చేసినాడంట, నువ్వు పోయి ఇంటికాడ నీ కుక్క పిల్లతో ఆడుకోమ్మని చెప్పి పంపించేసి. అంత బుద్ధి ఉండాలి. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లుండాలంట, భయముతో. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో. దేవుని మందిరం అంటేనే అది చాలా విలువైనదిగా మనం ఎంచాలి. మనం ఎంచుకుంటే మనం అలాగ చేస్తాం. మన పిల్లలకు మన దేవుని మాటలు ఉచ్చరింపడానికి మనం నేర్పిస్తాం. మీకు కాని పని చేస్తే బెత్తంతో కొట్టరా, దేవునికి కాని పని చేస్తే పట్టించుకో. స్కూల్లో చదవలేదంటే అప్పుడు బెత్తంతో కొట్టరా, మీరు చెప్పిన పని చేయకపోతే బెత్తంతో కొట్టరా, కానీ దేవునికి ప్రియంగా నడుచుకోలేదంటే కొట్టి కూడా నేర్పించాలనేది తెలియదు. అంటే మీరే మీ బిడ్డలను చెడగొడుతున్నారనేది, ఒక రోజుకి నేరారోపణ ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయనేది మీరు మర్చిపోతున్నారు. మీకు అర్థం కావడం లేదు. మీ ప్రేమ మీ బిడ్డల ఎడల వాస్తవమైనది కాదు అనేది వాక్యం చెప్తున్నది, కానీ మీరు దాన్ని అంగీకరించరు. అంటే లోపం ఎక్కడుందంటే పెద్దోళ్ళ దగ్గరనే ఉంది. అందుకే వాళ్ళని ఆ విధంగా పెంచుకుంటారు. పాట పాడడం అంటే ఏంటి, నేను చూడనప్పుడు ఉంటుందా, నేను చూశాను. ఇంత చిన్న వయసు దేవుని మందిరంలోనే దొంగట్లా, ఆయన కొట్టయ్యా అంటే ఆయన ఏదో లోకంలో కొట్టు. నేను ఒక పాట, నాకు ఈరోజు మైండే చెడిపోయింది. ఏమంటే దాని మీద తల్లిదండ్రులు శ్రద్ధ చూపించలే. దావీదు చిన్న వయసులో సితారా వాయిస్తే దేవుని ఆత్మ అతని మీద దిగిందంట. దానివల్ల గోలియాతును చంపగలిగే ఆ సామర్థ్యం సంపాదించుకున్నాడు. చిన్న వయసులో నుంచే రావాలి. రాలేదంటే ఏబిసిడీలు ఎందుకు నీకు ఏబిసిడీలు? ఏం చేసుకునేదానికి నీకు ఏబిసిడీలు చెప్పు. నీ బుద్ధి మారడం లేదు, నీ ప్రవర్తన మారడం లేదు, నీ మాట మారడం లేదు, నీ నడవడిక మారడం లేదు. 4 అక్షరాలు నేర్చుకునేస్తే ఏం చేయడానికి? సంస్కారం లేని చదువు దేనికి? సంస్కారం నేర్పించలేనంటి తల్లిదండ్రులు ఆస్తి సంపాదించి వాళ్ళ దగ్గర ఇచ్చి పాడైపోయేదానిక? ఇది గమనించవలసిన విషయం. హల్లెలూయా, ఏం పని చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆడబెట్టలేదు. ఆడబెట్టుకునే వాళ్ళు ఆడపేక పెట్టేస్తే ఏంటి? అంచేత బాగా గమనించాలి. నా కొడుకు 10 చదువుతున్నాడు, 20 చదువుతున్నాడు, ఇలా చెప్పుకునే దానివల్ల ఏమిలే. సంస్కారంతో బ్రతికినాడంటే నీ పరువు దక్కుతుంది ప్రభు దగ్గర, లేదంటే నీ ఇంటి పరువు పోతుంది ప్రభు దగ్గర. మీకు ఒకసారి ఆలోచించి మీరు పరిశీలన చేసి చూడాలి. బైబిల్ గ్రంథంలో ఇంటి పేర్లు చూస్తుంటారు. ఒకడు తప్పుడు పని చేశాడంట, వాడిని ఇంటి పేరుని బట్టి పట్టుకున్నారు. ఒకడు ఒక అమ్మాయిని ఏం చేసినాడంట, చంపేసినాడంట, అత్యాచారం చేశాడంట. వాడిని ఎలా పట్టుకున్నాడంటే దేవుడు ఇంటి పేరుని బట్టి పట్టు. అట్ట నీ ఇంటి పేరు
ఆడ గబ్బు కొడుతుంది ఆడ నువ్వు సరిగ్గా లేదంటే. దేవుని దగ్గర మనం ఎట్లుండాలంటే భలే మంచిగా జాగ్రత్తగా విధేయతతో వినయంతో నేర్చుకోవాలి. నువ్వు ఏదైతే పొందాలని ఆశించావో ఆ ఆశించేదాన్ని నువ్వు పొందడానికి నీ ప్రవర్తనే ఆధారం. ఎవరు ఏం చేయలేరు. మీద దీవెనలు ఆధారపడి ఉంటాయి. కానీ నీ ప్రవర్తన చక్కగా చూసుకోవాలి. ఒకసారి చదవండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు హల్లెలూయా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. పాట పాడి కాంగో డ్రమ్స్ కొట్టండి అంటే పాట పాడడంలా పాట ముఖ్యమా డ్రమ్స్ ముఖ్యమా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నేను డ్రమ్స్ కొట్టకుండా పాట పాడతా. నా పాట ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ వయసులోనే పాట పాడడం మీకు రాలేదంటే నా వయసుకి వచ్చేటప్పుడు ఏడ పాడతారు మీరు? ఆ రాజేష్ గారికి ఏమీ తెలియదు, అంగిటికి వేసి వచ్చేది తెలుసు. నేర్చుకున్నాము, కొడతాము, దేవుని ఆశీర్వాదాలు పొందుదాము, నమ్మకాలు లేవు. ఆ జాషి గారికి ఏమీ తెలియదు. ఎవడైనా ఆ సీటు కొట్టుకునేస్తాడు ఏమో అని చూస్తుంటాడే కానీ ఆడ కొట్టేదానికి మనం అందరికన్నా బాగా కొట్టాలి. ఎవడైనా కొట్టనిలే, అందరికన్నా బాగా కొడుతున్నామంటే మనకు అవకాశం ఇస్తారు. లేదంటే తీసేసిన తహసీల్దారు ఒకరోజు తీసేసేటట్టుగా చేసుకుంటారేమో. ఏమయ్యా ఆరాధన అంటే ఎట్లుంటుంది? ఆరాధనకు ఎంత చక్కగా ఆ పాటలకు ఎంత చక్కగా డ్రమ్స్ వాయించడం నేర్చిపెట్టుకోవాలి. సిద్ధపాటు లేదు, అందుబాటులో లేదు, సిద్ధపాటులో లేదు. అంటే ఎప్పుడో పోతాం, ఎప్పుడో జల్సగా పోతాం వస్తాం. డిగ్రీ చదివినాడు కాలేజీకి పోతే ఎట్లుంటుందా? నేరుగా పోతాడు, కూర్చుంటాడు, బోరు కొట్టి వెళ్ళిపోతాడు. ఎవరు లాస్ట్లో చూసి 4 పోయినాయంట. ఎన్ని పోయినాయే? 4 పోయింది, 2 పోయింది, 1 పోయింది, ఇవి చెప్పుకుంటాం సిగ్గులేక. అలాంటి పోయే పరిస్థితులు వస్తాయి, వెనక వస్తుంది. మనం ఈరోజు సరిగ్గా ప్రభువులో జీవించలేటే ఒక రోజుకి మనకు దానివల్ల నష్టం. నీకు సాయం చేసేవాళ్ళు ఎవరు? దేవుడు తప్ప. చేత పాట పాడాలంటే పాట పాడాలి, అందరూ పాడాలి. నేను పెట్టిన క్రమం కాదు, దేవుడు చెప్పాడు. ఏమని? నన్ను ఎవరు బాగా ఆరాధిస్తారో నేను వాళ్ళలోకి వస్తాను. నువ్వు ఆరాధించడం రాలేదనుకో, నేర్చుకోలేదనుకో, ఇంకెప్పుడు పాడతావు? బర్రి గొంతు వచ్చినప్పుడు. హల్లెలూయా. రేపటి నుంచి ఏం చేస్తారు తెలిసిన? బ్యాండ్ కొట్టండి, అవన్నీ మూత వేసి పెట్టేయండి. మనకేమి ఇక్కడేమి మనకు పెద్ద గొప్ప పేరు వద్దు. పాట పాడేటప్పుడు ఆత్మీయంగా పాడాలి. నేను కోరి లేడీస్ కూడా కొట్టచ్చు, జెంట్స్ నాడు బారేసి మీకు ఇచ్చేస్తాం, కొట్టండి. ఎవరు కొడితే ఉండదు, అటు లేడీస్లు కొట్టారా జెంట్స్ కొట్టారా అని చూడరా. విమానాలు కూడా తోలుతున్నారట. ఎవరా? హల్లెలూయా. మొదటి అవకాశము లేడీస్కే ఇస్తాం. ఇంకా మీట మన వాళ్ళు దాని లాంటి వాళ్ళ ఎప్పుడో 12:30కి వస్తారు, అప్పుడు వస్తారు. ఏమంటే ఏడకి పోయినామంటే అట్ట పోయేసి వచ్చినాను, నాకు ఎన్ని పనులు, నేనేం గాలిగా ఉన్నానా, నా కొడుకు కనిపించలేదు, నా కొడుకుని ఎత్తుక్కొని వచ్చేలోప ఈ ఏళయింది. ఈ పెళ్లి కాకముందే కనిపించలేదంటే పెళ్ళి అయితే కుర్రని వెళ్ళిపోతాడు. ఏమి డాడీ నువ్వు కింద ఉండో తిరుపతిలో, నేను పైన ఉంటా తిరుపతిలో. కింద తిరుపతి, పైన తిరుపతి. హల్లెలూయా. ఏమరా అమ్మకు బాగలేదే, అమ్మను చర్చికి పిలుచుకొని పోదాము. కాబట్టి చూడండి, మీరందరూ మనసులో చేయబెట్టారు. ఈరోజు మీ ఇంట్లో ఒకరు చర్చికి వచ్చి ఉంటారు, ఒకరు చర్చికి వచ్చి ఉంటారు. ఏమంటే ఇంటికి ఒక మనిషి, పెద్ద మనిషి అంట మధ్యస్థానికి అంటే ఇంటికి ఒక మనిషి పోతారు మధ్యస్థాలకి. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకే దీవెన, ఆరాధించని వాళ్ళకి లేదు. ఎవరు దేవుని కానుకలు సమర్పించారో వాళ్ళకే ఆశీర్వాదం, ఎవరు సమర్పించలేదో వాళ్ళకి.
నేను రాలేదు అంటే నిన్నెవరు రావద్దన్నారు? ఆదివారమున నువ్వు బలి అర్పణ దేవునికి చెల్లించాలని నీకు తెలియదా అంట. హల్లెలూయా. కాబట్టి చక్కగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన ప్రవర్తన చక్కపరుచుకోవాలి. ఎవరు మిమ్మల్ని అడుగురు, ఎవరు మీ మీద అధికారం చేయరు, బలవంతం చేయరు. కానీ దేవుని వాక్యం మాత్రం సూటిగా చెప్తారు. అర్థం చేసుకుంటే మనం మన బిడ్డలం హ్యాపీగా ఉంటాం రాబోయే దినాల్లో. ఎంత కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని దేవుడి ద్వారా మనం పొందుతాం. ఇది మీరు నేర్చుకోవాల్సిన సత్యం. మంచివాడికిను చెడ్డవాడికిను అందరికీ కష్టాలు తప్పకుండా వస్తాయి. కష్టాలను ఎదుర్కోవాలంటే దైవశక్తితోనే మనం చేయగలం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ దినపు వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, దేవుని కృపను బట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఈ 8వ అధ్యాయము మనకు కనిపిస్తున్నట్టు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానం. జ్ఞానం గురించి ఎక్కువగా అక్కడ చెప్పబడి ఉన్నది. ప్రతి మనిషికి ఏ వృత్తిలో కావచ్చు, లేదు సామాన్యంగా ఈ లోకంలో బ్రతకాలన్నా కూడా జ్ఞానంతో ఉండాలి. ఆస్తిపాస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, విద్య లేదంటే ఇంకా పేరు ప్రఖ్యాతలు లేకపోయినా, పదవులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానము లేనివాడు వెర్రివాడు. వెర్రివాడికి మంచిని గురించి తెలియదు, మంచిని కూడా పాడు చేసుకునే ప్రమాదంలో ఉంటాడు. చాలా మందికి జ్ఞానం లేకపోవడం వల్ల మంచి దేవుని దీవెనలు కూడా అర్థం కాని స్థితిలో ఉంటారు. మంచి దేవుణ్ణి కూడా విసర్జించి పక్కకి నెట్టేసి వాళ్ళకి ఏ విధమైనదిగా ఓ మనిషి చెడిపోవడానికి గల కారణం జ్ఞానంలో లోపం, జ్ఞానలోపం. అతను లోకంలో చాలా విషయాలు సంపాదించుకోవచ్చు, చాలా సాధించవచ్చు, కానీ తన బ్రతుకునకు అవసరమైన జ్ఞానాన్ని పొందలేకపోతాడు. అది పొందాలంటే అతను దేవుని దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. ఈ లోకంలో దేవుని జ్ఞానము లేని వ్యక్తి ఓ విధంగా చెప్పాలంటే తన ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదంలో ఉంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో సుపరిచితమైన వ్యక్తి ఈ దానియేలు చక్కటి జ్ఞానము కలిగిన వాడు. తనతో పాటు ఉన్న అనేకమైన రాజ్యంలో ప్రముఖులుగా ఉన్న వారి ప్రాణాలు సైతము కాపాడడానికి అతను ఒక కారకుడయ్యాడు. జ్ఞానం లేనివాడు తనునే పాడు చేసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు తన్ను రక్షించుకుంటూ మరొకరిని రక్షించుకోవడానికి సహాయపడతాడు. అది నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు, రక్త సంబంధులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, పరాయి వాళ్ళైనా కూడా సరే, నీ దగ్గర జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ద్వారా వాళ్ళను కూడా నువ్వు రక్షించుకోవచ్చు. మరొకరిని రక్షించడం వల్ల నాకేమి ప్రయోజనం అంటావేమో. మరొకరిని రక్షించడం వల్ల ప్రభు పని నువ్వు చేసావు కాబట్టి ప్రభు నీకు సన్నిహితంగా సమీపస్తుడుగా ఉంటాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను వృద్ధిపరుస్తాడు. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడుతున్నది ఈ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. జ్ఞానానికి సంబంధించినట్టు అనేక విషయాలు ఉన్నాయి. జ్ఞానానికి సంబంధించినట్టు అనేక విషయాలను మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, దానికన్నా ఉన్నతమైన దీని పేరు ఏంటంటే జ్ఞానం అంటారు. ఇది దానియేలు దగ్గర కూడా ఉందనేది మనం గమనించాలి. చూద్దాం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం.
నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతలు గల ఆత్మలు గలవాడు. ఉమ్. ఆ, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవ జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు, దైవ జ్ఞానము వంటి జ్ఞానముయు బుద్ధియు తెలివియు కలిగిన వాడు. దానియేలు ఈ జ్ఞానము ఉండడం వల్ల అతను సింహపు గుహలో అతన్ని కొంతమంది ఆయనకి విరోధమైనటువంటి వారు రాజు యొక్క అనుమతి చొప్పున శాసనమును రాసి ప్రయత్నించినప్పటికీ దైవ జ్ఞానం అనేది అతను ఉన్నందువల్ల తను రక్షించుకోగలిగాడు. ఈ దైవ జ్ఞానము ఎటువంటిదంటే ఇంకా పోట్లాడడం జీవితానికి రక్షణ సౌకర్యాన్ని నీకు తీసుకుంది దైవ జ్ఞానం. ఈ ఈ యొక్క సొలొమోను ఈ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు, జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి, లోకంలో జాగ్రత్తగా బ్రతుకుంటారు. ఈ దైవ జ్ఞానం గురించి మాట్లాడాడు, ప్రత్యేకించి దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానము దానియేలులో ఉంది, అది అతన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడింది. తన రాజ్యంలో ఉన్న తన వారిని కూడా రక్షించుకోవడానికి అది ఉపయోగపడింది. అంచేత ప్రభు చెప్తున్నాడు, నీవు దైవ జ్ఞానముతో నింపబడాలి. జ్ఞానము లేనివాడు వెర్రివాడైపోతాడు. జ్ఞానము కలిగి ఉండాలి. నువ్వు చదువుల జ్ఞానం గురించి మాట్లాడడం లేదు, డబ్బు సంపాదించడానికి నువ్వు చూపించే ఆ జ్ఞానంగా చెప్పడం లేదు. ఇక్కడ దేవునిని ఆకర్షించుకునే జ్ఞానం ఇది. దేవుని యొక్క సహాయముతో బ్రతకడానికి, చాలా జాగ్రత్తగా బ్రతకడానికి అవసరమైన జ్ఞానం ఇది. అటెళ్ళి ఓ 10,000 సంపాదించుకొచ్చేది, అటెళ్ళి ఓ 2 అబద్ధాలు చెప్పి కొంత భూమి సంపాదించుకునేది, అట్లా వెళ్ళి అట్లా మారుమారుగా మాటలు చెప్పి లక్షలు లక్షలు దోసుకునేది, ఆ జ్ఞానం కాదు ఇది. ఇది పవిత్రంగా బ్రతుకుతూ, ఇది పరిశుద్ధంగా జీవితాన్ని కట్టుకుంటూ, ఇది దేవునికి సన్నిహితంగా జీవించడానికి అవసరమైన రీతిలో ఉండే జ్ఞానం ఇది. అందుకే ఈ జ్ఞానము దైవ జ్ఞానముతో చెప్పబడుతుంది. ఈ జ్ఞానమును కలిగి ఉండడానికే మనల్ని పిలిచాడు దేవుడు. ఈ జ్ఞానమును చెప్తున్నట్టే ఈ వాక్యములో ఏముందంట, జీవం ఉంది, ఈ జీవము మనుషులకు వెలుగైంది అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, వెలుగై ఉన్నది అన్నాడు. అంటే తేటపరచబడుతున్నది అని అర్థం. వెలుగు ఈ వస్తువుల గురించి ఆ యొక్క తేడాలను గుర్తించడానికి ఉపయోగపడుతున్నట్టుగా ఈ జ్ఞానము చెడు ఏదో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వెలుగై అక్కడ చెప్పారు, అక్కడ జ్ఞానమై చెప్పబడుతుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటట్టుగా ఓ పిట్టకథలు చెప్పి 4 విషయాలు చెప్పేసి నిన్ను ఉత్సాహపరిచేస్తే నువ్వు కూడా పలు చెప్పారు ఈరోజు వాక్యం అని చెప్పి వెళ్ళిపోయి ఆ చెప్పబడిన మాటల్లో దేవుని ఉన్నప్పటికీ కూడా వాటిని అటు పక్కన పెట్టేసి వెళ్ళి ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నావంటే నీకు దైవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానం మస్తుగా ఉంది. నీ ఆయుష్ ఎంతో తెలియదు, నువ్వు దేనికి ప్రయాసపడుతున్నావో తెలియదు, కానీ తెలియని వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. నీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు,
నువ్వు ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు నిన్ను ఎందుకు పిలిచాడు? నువ్వు ఎందుకు దేవుని బిడ్డవయ్యావో ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏం చేయాలి? ఈ జ్ఞానం లేదు. అందుకోసమే లోకంలోకి వెళ్ళి ప్రయాసపడుతుంటా, ఇది చేద్దాం, ఇది చేద్దాం. సంపాదించుకోవాల్సింటే దైవ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా పిచ్చిపాటి వస్తువులను, లోకంలో ఉన్న ఆస్తిపాస్తులను, జనాలను, పదవులను, వాటికి సంబంధించిన వాటిని సంపాదించి పెట్టుకొని దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తారు. చులకనగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ జ్ఞానము గొప్ప గొప్పగా చదువుకున్న వాళ్ళకే అని చెప్పలేదు, పదవుల్లో ఉన్న వాళ్ళకని చెప్పలా, పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానము అనుగ్రహించబడుతుందని చెప్పలా. ఏ తేడా లేదు, అందరికీ ఈ జ్ఞానం పొందుకునేడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. చూడండి, ఎవరికంట? మానవులకు అందరికీ. దైవ జ్ఞానము కొంతమందికే కాదు ఇవ్వడానికి వచ్చింది. దైవ జ్ఞానం మానవులకు అందరికీ అవసరమైనది. దైవ జ్ఞానమునకు మతాలు లేదు, కులాలు లేదు, పదవులు, ఆస్తిపాస్తుల యొక్క తేడా లేదు. దైవ జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. జ్ఞానంతో తమ జీవితాన్ని కొనసాగించుకోవాలి. దైవ జ్ఞానం లేకుండా దుర్భరమైన అజ్ఞాన జీవితాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, మన జీవితాలు వేస్ట్ అయిపోయి. హల్లెలూయా. చదవండి, ఏం చెప్తున్నారు? నరులకు మీకే, మళ్ళీ చెప్పాడు, నరులకు మీకే, అందరికీ ఈ జ్ఞానము అందుబాటులో పెట్టాడు దేవుడు. నాకు లేదులే, నేను క్రిస్టియన్ కాదులే, నాకు వద్దులే, నేను చర్చికి రాలేదులే, నువ్వు పోతున్నావు కదా, నువ్వు సంపాదించుకో, బాగుండు, నేను పోతే పోయినానులే, నువ్వు భలే తెలివితేటలు వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, ఇట్లా ఎద్దేవా చేసుకొని మాట్లాడే వ్యక్తులకి అందరికి కూడా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, అందరికీ జ్ఞానం అవసరం. నాకు తెలుసులే, తెలియని వాళ్ళకి పోయి చెప్పు. ఇవి కొంతమంది చెప్తుంటారు, వాళ్ళకు తెలుసు అంట, తెలియని వాళ్ళకి వెళ్ళిపోయి చెప్పాలంట. దైవజనులు కూడా, సేవకులు కూడా, మేము పుట్టుకలో వచ్చి మేము పెద్ద పెద్ద చర్చిలకి వెళ్తున్నాంలే, మాకు అన్నీ తెలుసు, మా సేవకులు కూడా మేము చెప్పిందే వింటారు. ఇట్లాంటి గర్విష్ఠులకి అందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం నీకు కావాలి, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానము కొరకు ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి అంటున్నాడు గ్రంథకర్త. ఈ జ్ఞానము అందరూ సంపాదించుకునేదానికి అవకాశం ఉంది. నీకు కూడా తేడా లేకుండా ఆ జ్ఞానాన్ని అందుబాటులో పెట్టాడు. సంపాదించుకోవడం, సంపాదించుకోకపోవడం నీ అభిప్రాయాల మీద ఉంటుంది. దేవుడైతే లోకాన్ని అంతటినీ ప్రేమించి, లోకంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అందరూ బాగుపడాలని, అందరూ రక్షణ పొందాలని ఆయన సిలువలో మరణించాడు. ఆయన అందరికీ రక్షణను అందుబాటులో పెట్టాడు. అందరూ పరలోకపు ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ఇలా బ్రతకాలని కొందరికే నేర్పించలేదు, అందరికీ మాదిరిని పెట్టాడు. యేసుక్రీస్తు కొందరికి కాదు ప్రభు, అందరికీ ప్రభు అని చెప్పాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం వచనం. అందరికీ ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, పరిపాలకుడు. ఏంటండి? పరిపాలకుడు. అందరికీ తగు రీతిలో ఆయన ఏం చేస్తుంటాడు? తన పరిపాలన విధానాన్ని అందుబాటులో పెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బడికి పోయినావు అనుకో, ఆడ టీచరు బుక్ ఎత్తుకొని చెప్తా ఉంటారు. ఎంతమందికి చెప్తుంటాడు? ముందు వరుస వాళ్ళకా, వెనక వరుస వాళ్ళకి లేదా? ఆ క్లాసులోకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ చెప్తాడు. నువ్వే
తిరస్కరిస్తావు వేసాను, నాకు వద్దులే పో, నేను రాను చర్చికి, నువ్వు పో, నాకు అవసరం లేదు ఆ దేవుడు, నువ్వు పో తీసుకో. ఏం చేసినాడు ఆ దేవుడు? మనం మన కుటుంబాల్లో కూడా అలాగ తెలియకుండా మాట్లాడేవాళ్ళు. అయితే ప్రభు మాత్రం ఒక మాట అంటున్నాడు, మానవులారా నరులగు మీకే ప్రకటిస్తున్నాను. అందరికీ ఈ దైవ జ్ఞానము అందుబాటులో పెట్టాడు, అందరూ దాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము ఎటువంటిది? ఏముంది ఆ జ్ఞానంలో? అందుబాటులో పెట్టిన జ్ఞానంలో ఏముంది అనేది కొంతమందికి తెలియదు. కొంతమందికి తెలియదు. పైనుండి వచ్చు జ్ఞానము, చూడండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, దేవుని జ్ఞానం ఇది. పైనుండి వచ్చేది అంటే దేవుని జ్ఞానము. 3వ అధ్యాయము 15వ వచనము చూడండి, 17వ వచనం చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. పైనుండి వచ్చు జ్ఞానము అంటే దేవుని జ్ఞానం. ఇప్పుడు చదవాలి 15వ వచనం. ఈ జ్ఞానము కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. హల్లెలూయా. ఇక్కడ డివైడ్ చేశాడు యాకోబు. ఎవరి యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. ఈ యాకోబు ఏమంటున్నారంటే భూ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానం. ఇప్పుడు మనకు దేవుని జ్ఞానం అంటే ఇది పైనుంచి వస్తుంది, జ్ఞానం అంటే లోకంలోంచి వస్తుంది. ఈ చేసే దాన్ని చూసి నేర్చుకునేది ఇది సైతాను ప్రేరేపణతో కలిగేది. పైనుండి వచ్చినది ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఈ పైనుండి వచ్చే జ్ఞానము ఎటువంటిదని మనకి ఇక్కడ చెప్పబోతుంటే యథార్థమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సమాధానకరమైనది. ఎంత మంచి గుణాలు ఉన్నాయో చూడండి, ఎంత మంచి ఉన్నది, సత్యమైనది. ఈ వాక్యాన్ని కీర్తన గ్రంథకర్త వివరించాడు. చూద్దాం. కీర్తన 19:7 నుండి చదువుదాం. కీర్తన 19:7. యథార్థమైనది. హల్లెలూయా. యథార్థమైనది. ఇక్కడ ధర్మశాస్త్రం అని చెప్పారు, అక్కడ యోహాను సువార్తలో వాక్యము అని చెప్పారు. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఏమన్నారంటే జ్ఞానము అని చెప్పారు. దీన్ని ఆయా సందర్భాన్ని బట్టి అలా చెప్పారు. ఇది ఎటువంటిదంట? యథార్థమైనది. దేవుని జ్ఞానము యథార్థమైనది. ఇంకా అది హల్లెలూయా, ప్రాణమును తెప్పరల చేస్తుందంట. చూసారా? నమ్మదగినది, జ్ఞానము పుట్టించేది, అది నిర్దోషమైనది, సంతోషపరుస్తుంది. అది ధర్మము నిర్మలమైనది, వెలుగునిచ్చును. భయము పవిత్రమైనది, నిలిచెను. సత్యమైనది, కేవలము న్యాయమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఆ వాక్యం అనబడేంటి? దైవ జ్ఞానానికి సంబంధించింది. దైవ జ్ఞానం
ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. ఆస్తి సంపాదించుకున్నా అది తరిగిపోతుంది. అది భూమి మీద ఉన్నప్పుడు వస్తువులను కొనడానికి లేదా వాటిని చూసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది అది. కానీ దైవ జ్ఞానము ఇక్కడ మనల్ని పవిత్రంగా నడిపించుకునేదానికి, పాపం లేకుండా పరిశుద్ధంగా మరి జీవించడానికి, పక్కవారికి సహాయమును, పక్కవారి ప్రాణాలను రక్షించడానికినో ఈ దైవ జ్ఞానము ఉపయోగపడుతుంది. నువ్వు రక్షణ పొందుతావు, 10 మందికి రక్షణ స్వార్థను ప్రకటిస్తావు. ఆ జ్ఞానం కొందరికి లేదు. హల్లెలూయా. దీన్ని ఏమంటున్నారు? దైవ జ్ఞానం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో చూడండి ఏం చెప్పబడుతుందో. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడుతున్న మాట, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. చూసారా ఏమన్నాడు? లోక సాంగత్యం చేయడం వల్ల మంచి పోగొట్టుకుంటున్నావు. ప్రవర్తన వారై మేల్కొని పాపము చేయబాకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈడ పాటలు పాడడానికి చేత రాదు, బయట వెళితే సెల్ ఫోన్లు తిప్పడానికి వచ్చు. అది వచ్చు జ్ఞానం, ఇది జ్ఞానం రాదు. ఇక్కడ పాట పాడితే దేవుడు వస్తాడు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కానీ సెల్ ఫోన్లోకి వెళితే ఏమవుతావు? చెడిపోయేదానికి మీ కుటుంబీకులు కూడా సహాయపడతారు. చెడిపోయేదానికి మీ కుటుంబీకులు కూడా నిన్ను ఫ్రీగా వదిలేస్తారు. కానీ బాగుపడడానికి మాత్రం క్రమశిక్షణలో తీసుకొని రాలేదు. ఎందుకు ఇలా ప్రయత్నించడం లేదంటే వాళ్ళకు కూడా జ్ఞానం తక్కువని అర్థం. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు. కరెక్ట్ అనేది ఎవరికి తెలుస్తుందో వాళ్ళు కరెక్ట్గా ఉండేదాన్ని ఇతరులకు నేర్పిస్తారు. అంచేత ప్రభు చెప్తున్నాడు, ఈ జ్ఞానంలో ఏముంది తెలిసిన? పరిశుద్ధత, సత్యం, న్యాయం, నిర్మలత్వం, దేవునికి లోబడే విధానం, పవిత్రమైన హృదయము, ఇవి ఉంటాయి ఆ జ్ఞానంలో. అది నీ దగ్గర లేదంటే అపవిత్రమైన దానిని ముట్టతావు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పాడు ప్రభు పౌలు గారి ద్వారా. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చెప్పినాడు, అపవిత్రమైన దానిని ముట్టకుడని సర్వశక్తి దేవుడు జలవిస్తున్నాడు. అపవిత్రమైనది ఏంటి? అపవిత్రమైనది? నువ్వు చర్చికి వెళ్ళేది, నువ్వు బల్ల తీసుకునేది, అట పోయేసి ఏంది ప్రభు బిడ్డ కాని వారిని పెళ్లి చేసుకునేసి, విగ్రహాలకు మొక్కేది, ఏడ మొక్కేది, ఆడ మొక్కేది, చర్చికి వెళ్ళేది, దొంగతనాలు చేసేది, చర్చికి వెళ్ళేది, తాగేది, చర్చికి వెళ్ళేది, బూతులు మాట్లాడేది, చర్చికి వెళ్ళేది, ఇతరులను కొట్టేది, చర్చికి వెళ్ళేది, దౌర్జన్యాలు చేసేది. అంటే ఇక్కడ పవిత్రమైన గుంపులో ఉండేది, అటు పోయి అపవిత్రమైన దాన్ని చేసేది. ఇప్పుడు అది దేవుని జ్ఞానం అని ఎలా చెప్పబడుతుంది? లేదు. నీకు అందుబాటులో పెట్టినా, దైవ జ్ఞానం నీకు అందుబాటులో ఉంచినా, నీవు అందుబాటులో ఉన్న దానిని తిరస్కరించి బయట ఉన్న దానిని నీవు అంగీకరిస్తావు. నీ జీవితం అపవిత్రమైనదిగా ఎంచబడుతుంది. కోసం ప్రభు చెప్తున్నారు, ఈ దైవ జ్ఞానంలో యథార్థత ఉంటుంది, ఈ దైవ జ్ఞానంలో సత్యం ఉంటుంది, ఈ దైవ జ్ఞానంలో పవిత్రత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది. ఈ దైవ జ్ఞానంలో ఇతరులకు ద్రోహం చేసేది ఉండదు. ఈ దైవ జ్ఞానంలో ఇతరులను గాయపరిచేది ఉండదు. ఈ దైవ జ్ఞానంలో సులువుగా దేవునికి లోబడిపోయి దేవుణ్ణి సంపాదించుకునేది. ఇది లేకుండా నువ్వు జీవితంలో భూమి మీద జీవించాలనుకుంటే అది తప్పైపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న. వీటికి భిన్నమైనది ఇప్పుడు చెప్పబడంటే ఆ కీర్తన 19 మరి ఇక చెప్పబడుతున్న మాట 7 నుంచి 9 వచనాల్లోనూ, యాకోబు మరి 3వ అధ్యాయము 17వ వచనంలోనూ చెప్పబడిన ఈ గుణగణాలకు వ్యతిరేకమైనగా ఉన్న ప్రతిదీ కూడా, భిన్నమైన గుణాల అన్నీ కూడా లోక జ్ఞానం.
దైవ జ్ఞానం కాదు అని మీరు గుర్తించాలి. అందుకోసం ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, దాని పేరు ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం. ప్రభు చెప్తున్నాడు, ఎఫెసీ 5:15 చెప్తున్నారు, సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా పడండి, అజ్ఞానమైన జీవితానికి లోబడిపోవాకండి అని ఆయన తెలియపరుస్తున్నారు. అజ్ఞానం ఏంటి? ఒక మంచి పని చేయడం దగ్గర ఉంటాం, చెడ్డ పని చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పని చేసే గుంపులో ఉంటాం, కానీ చెడ్డ పనే చేస్తాం. దాన్ని ఏమంటారు? అజ్ఞానం. జ్ఞానం లేనివాడు. హల్లెలూయా. నీకు దేవుని యేసు ప్రభు బిడ్డగా ఉండాలని ఇష్టం, కానీ లోకంలో జనాల ప్రకారం నడుచుకోవడం ఇష్టం. అలా నడుచుకోవడం వల్ల నీకేం లేదు? జ్ఞానము లేదు, బుద్ధి లేదు. నీవు దేవుని జ్ఞానముతో ఈ లోకంలో జీవించాలన్నదే ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయములో మనకు నేర్పిస్తున్నది. ఇది అందరికీ అందుబాటులో పెట్టాడు. ఇది అందరూ కలిగి ఉండాలి. ఇందులో సత్యం ఉంది, ఇందులో యథార్థత ఉంది, ఇందులో పవిత్రత ఉంది, ఇందులో నిర్మలత్వం ఉంది, ఇందులో పరిశుద్ధమైన జీవిత విధానాలు ఉన్నాయి. ఇది దేవునికి త్వరగా లోబడే మనస్తత్వం. ఇది జ్ఞానం, దైవ జ్ఞానం. చేత వీటిని మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ కాకుండా మూడవదిగా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఉండే వాటిని పోయి పట్టుకుంటుంటారు. దీనికి భలే జ్ఞానం, భలే తెలివి ఆయనకి. అటు పోతూ ఉంటాడు, ఏంది మొన్న సైకిల్లో పోతున్నాడు, ఇప్పుడు కారు కొనేసినాడు, భలే తెలివి కలిగినవాడుగా ఉన్నాడు. ఇవన్నీ తెలివి కాదు, దొంగతనం చేస్తే కూడా వస్తుంది అటువంటి. లంచం తీసుకుంటే కూడా వచ్చేస్తుంది అటువంటిది. పాడు పనులు చేస్తే వచ్చేస్తుంది, వ్యభిచారం చేసేస్తే వచ్చేస్తుంది, దొంగతనం చేసేస్తే వచ్చేస్తుంది, అబద్ధం చేసేస్తే, ఉద్యోగంలో నీతిని న్యాయాన్ని తప్పి వేరే విధంగా చేసేసినావు అనుకో వచ్చేస్తుంది. పదవ వచనం, సామెతలు 8:10. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించము, మేలిమి బంగారమును ఆశింపక ఆ తెలివి నందుడి. నొంది ఏం చేయాలంట? చక్కగా జీవించాలి. డబ్బులకు కాదు ఆశపడేది, బంగారాలకు కాదు ఆశపడేది. వెండి బంగారాలు డబ్బులకు ఆశపడేవాడు దరిద్రపు పనులు కూడా చేయాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రోజు కూలికి పోయిన డబ్బులతో వచ్చి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పోషించి, బొమ్మబెట్టి, బట్టలు ఇచ్చి పోషించి చక్కగా దేవుని మందిరానికి వచ్చి పండేమా, నీకు ఎంత డబ్బులు మిగులుతుందో చూద్దాం. మిగలదు, సరిపోదు. నీకు జీతం తక్కువ, ఆహార వస్తువుల రేట్లు ఎక్కువ. నువ్వు తెచ్చిన దాన్ని కరెక్ట్గా పొదుపుగా చేసుకొని బ్రతికినా నీకు చాలు. మరి అయితే పక్కన వాళ్ళని చూడేమా, వాళ్ళు వెంటనే కారు కొనేస్తుంటారు, వెంటనే బిల్డింగ్లు కొట్టేస్తుంటారు, వెంటనే నగలు వేసుకుంటుంటారు, భలే చూపిస్తుంటారు. ఏమంటే ఏదో జరిగిపోయింది అక్కడ, అది నీకు తెలియదు. వాళ్ళ ఇంట్లో పురుషుడు మంచిగా సంపాదించి తెచ్చేసినాడని ఈమెనుకుంటుంది, ఈ ఇంటాన్ని. ఆయన చూడు, ఆ వదినికి వడ్డానం తెచ్చి పెట్టాడు, భలే తెలివైనడు ఆయన. మా ఇంట్లో వాడు కూడా ఉన్నాడు. ఎందుకు? ఇంట్లో వాడు అప్పుడే తక్కువైపోయాడు. వాడు దోపిడీ చేసినాడు, దొంగతనం చేశాడు, వడ్డీ వ్యాపారం చేశాడు, వాడు దొంగ సంతకాలు పెట్టాడు, లంచాలు తీసుకున్నాడు, దారి కొట్టాడు. అది తెలియదు ఈమెకి. జీవితం పరిశుద్ధంగా ఉంచుకోవడానికే కదా ప్రభు దగ్గరకు వచ్చేది మనము. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడు? 1 పేతురు 1:14 ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును పరిశుద్ధుడై ఉండవలనని వ్రాయబడి ఉన్నది, లేఖనాల్లో వ్రాయబడి చెప్పాడు కదా ఆయన. అందుచేత
సమస్త ప్రవర్తన యందు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండడానికి చూసుకోండి అన్నాడు. సమస్త ప్రవర్తన అంటే నీ జీవిత గమనాలు, నీ జీవితంలో నడుచుకునే ప్రతి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అలా నువ్వు నీకు దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం ఎక్కడ లభ్యమవుతుందంటే ఇదిగో అది చెప్పాడు ఆయన. 19:7 ఏమన్నా కృష్ణ, దేవుని ధర్మశాస్త్రం ఎత్తైనది, అందులో జ్ఞానం ఉన్నది అన్నాడు అక్కడ. దేవుని వాక్యం వినకుండానే నువ్వు ఎలా జ్ఞానం అయిపోతావు? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చర్చికి పోయినాం, కరెక్ట్గా పోయాం చర్చికి. ఏమయ్యా, అప్పుడు కరెక్ట్గా పోయినాం చర్చికి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినాం, బిజీ బిజీ కూడా. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు. నేను ఒప్పుకుంటా నేనేం తప్పు పడను. నీకు 30,000 వచనాలు నీకు తెలుసు, ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు కాలక్రమేణా కాలం మారిపోయింది. అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. అప్పుడు ఉద్యోగాలు వేరే రీజన్, ఇప్పుడు ఉద్యోగాలు వేరే రీజన్. ఇప్పుడు సంపాదన ఒక రకం, ఇప్పుడు ఒక మారిపోయింది. కాలం మారిపోయింది. కాలం మారిపోయిన దానికి నువ్వు దేవునిలో ఆ రోజుల్లో నేర్చుకున్న మూల పాఠాలతోనే బ్రతకాలంటే చాలదు. అందుకోసము నువ్వు ముసలాడవయ్యేంత వరకు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యంలో నుంచి కొత్త కొత్త సంగతులను, జ్ఞానయుక్తమైన విషయాలను నీకు బోధిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. నీకు అర్థమవుతుంది. కాలాలు మారిపోతున్నా కూడా సరే యేసు వాక్యము మారదు, యేసు ప్రేమ మారదు. యేసులో ఉన్నంటే నువ్వు పొందుకొని ఆ మారిపోతున్న జ్ఞాపక ఆ లోకంలో ఎలా బ్రతికి నిన్ను కాపాడుకోగలను? హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన గుడ్డల షాపుకి పోయినంట. తెల్ల గుడ్డలు కొనుక్కొని గుడ్డల షాపుకి పోతే ఆడు ఉన్న గుడ్డలు తెచ్చుకున్నాడంట. ఈయన వెళ్ళింది దేనికి? అంతే కదా, తెల్ల గుడ్డలు దొరుకుతుంది, అక్కడ పోయి తెచ్చుకోడు. సోమరి చూడు, నువ్వు తెల్లగుడ్డలు ధరించుకోవాలని నువ్వు అనుకుంటే అంటే మంచి పవిత్రమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. పవిత్రమైన హృదయంతో జీవించాలి. కాబట్టి లోకంలోకి వెళ్ళి ఎవరు బాగుండారు, ఆడంతా అట్లాంటి వాళ్ళే ఉండారు, మనం ఒక్కరమైనా పవిత్రంగా ఉండాలి, ఎవరు తప్పు చేయలేదు, ఇలా అనుకొని వాళ్ళు చేసే తప్పు లాంటిది అని నువ్వు కూడా కొని తెచ్చుకొని నువ్వు కూడా తప్పు అయిపోతే మళ్ళీ నీకెందుకు ఆ ఉద్దేశం? మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని బ్రతకడం కొరకు చేస్తాం. నువ్వు మంచిగా బ్రతుకున్నా నీకు వచ్చే కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆ దైవ జ్ఞానమే నీకు ఉపయోగం. కాబట్టి లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కంటే దేవుని జ్ఞానము ప్రాముఖ్యమైనది. యేసుప్రభు వారు తన శిష్యులు ఉండేటప్పుడు చెప్తున్నాడు. మార్కు సువార్త చూడండి ఏం చెప్తున్నాడు, త్వరగా ముగిద్దాం. 8:36. కొనుట కాదు, కొనుట కంటే. మళ్ళీ చదవండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని హల్లెలూయా. చూడండి మరొక మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం.
ఆ, ఆ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాక్యానికి మార్కు సువార్తలో ఉన్న వాక్యానికి అర్థం ఒకటే. అయితే మార్కు గారు అలా ఎట్లా రాశారు? ఒకడు లోకమును సంపాదించుకొనుట, కలిమి సంపాదించుకొనుట కంటే వాడి ప్రాణాన్ని పోగొట్టుకోవడంతో సమానం. ప్రాణమును పోగొట్టుకునే పని, దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగేటి వ్యక్తి ఆ ప్రాణాన్ని కాపాడు. కలిమి సంపాదించుకునే వ్యక్తి ప్రాణం కాపాడుకోవాలనుకుంటాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సంపాదించుకోవాలన్న వ్యక్తి ప్రాణాన్ని అతను తక్కువగా ఎంచి దేవుణ్ణి ఎక్కువగా ఎంచి, అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దైవ జ్ఞానంతో బ్రతుకుతున్నాడు కాబట్టి అతడు తన ప్రాణమును దక్కించుకుంటాడు. లోకమంతా సంపాదించుకునుట తనకి ఏమి ప్రయోజనము? ఏమీ ప్రయోజనం. అంచేత అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, లోకములో ఆస్తిపాస్తులు సంపాదించుకొని తుదకు తన ప్రాణమును పోగొట్టుకునుట కంటే ఏమి, దాన్ని సంపాదించుకోవడం వల్ల ఏమీ లాభం? బైబిల్ జ్ఞానంలో ఏముంది? చెడు నుండి తొలగిపోయేది ఉంది. చెడు నుండి తొలగిపోవడం, మంచిని అంగీకరించడం, మంచి జీవితంతో బ్రతికి 10 మందికి ఆ మంచిని తెలియపరచడం అనేది దేవుని జ్ఞానంలో ఉంది. కాబట్టి దేవుని జ్ఞానం నీకు చాలా అవసరం. ఆ దేవుని జ్ఞానంతో లోక సంబంధమైన ఆస్తుపాస్తులను సరిచూడకూడదు. ఇది దానికన్నా చాలా ప్రాముఖ్యమైనది. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అదే సొలొమోనుకు దైవ జ్ఞానము కూడా అవసరమైనది. సొలొమోను లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి మాత్రమే దేవుణ్ణి వాడుకున్నాడు. సరి అయిన జీవితాన్ని దైవ జ్ఞానంతో సరిచేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తిరస్కరించాడు, దేవుని మాటను పక్కన పెట్టాడు. కాబట్టి అతని జీవితము, అతని రక్తము, అతని అంతా ఏమైపోయిందంటే పాడైపోయింది. అంచేత ప్రభు మనకు నేర్పిస్తున్నట్టు మాట మనం చూస్తున్నాం, క్రీస్తు నందు నమ్మకం ఉంచినట్టు వాడు దేవుని యొక్క జ్ఞానములో ముందుకు సాగుతూ ఉంటాడు, దానికి చేరువలో ఉంటాడు. నువ్వు నమ్మకం ఉంచాలి, నువ్వు దేవునికి లోబడి ఉండాలి, లోక సంబంధమైన వాటికి దూరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానము అందరికీ అందుబాటులో పెట్టాడు. ఈ జ్ఞానములో సత్యం ఉంది, వాస్తవత ఉంది, పవిత్రమైన జీవిత విధానం ఉంది, నిష్కళంకమైన బ్రతుకు కొరకు అది మనకు ఇవ్వబడి ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానము. లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకునేది భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానముతో నీవు దేవునిని సంతోష పెట్టలేవు. ఈ జ్ఞానముతో, భూ సంబంధమైన జ్ఞానముతో దేవునికి అనుకూలంగా దేవుని వెంబడించలేవు. అందుచేత నీవు దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దానియేలు అదే చేశాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా దేవుని జ్ఞానముతో తమ జీవితాన్ని కొనసాగించుకున్నారు. అలా ప్రతి దేవుని బిడ్డ ఏం చేయాలండి? నిజమైన దైవ జ్ఞానము కొరకు ప్రయాసపడాలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 24వ వచనం, మొదటి అధ్యాయం 24. యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి హల్లెలూయా, క్రీస్తుయే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చే లోపల ఈ జ్ఞానము చెప్పబడుతున్న మాట, ఈ జ్ఞానము ఎవరిలో ఉన్నాయంటే యేసు ప్రభువులో ఉన్నది.
దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించడం, యేసుక్రీస్తు సువార్తనలో నీవు సుబోధలో నీవు నిలిచి ఉండడం అనేది దేవుని జ్ఞానములో నిలిచి ఉన్నావని అర్థం. ఈ ఈ యొక్క దేవుని వాక్యాలను పక్కన పెట్టి నీ జీవితం నీ యొక్క భవిష్యత్తుల కొరకు నువ్వు ప్రయాస పడుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుని నువ్వు తిరస్కరించినంత పని నువ్వు చేస్తున్నావు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, కొంతమందికి ఆటంకంగా ఉన్నాడు ఆయన, కొంతమందికి ఆ వాక్యాలు నచ్చవు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న దానికి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ పైన వాక్యం 18వ వచనంలో మనకు చెప్పబడుతుంటుంది. మరి 20వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, జ్ఞాని ఏమాయను అంటే వీళ్ళందరూ లోక జ్ఞానులు, చదువుల జ్ఞానులు, ఉద్యోగుల జ్ఞానులు, వస్తువులను కనిపెట్టే జ్ఞానులు, ప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నించే జ్ఞానులు. వీళ్ళని ఒక విధంగా సైంటిస్టులని కూడా చెప్తుంటారు. వీళ్ళు ఏకంగా దేవుణ్ణి కూడా చూసేసినామని చెప్పుకుంటుంటారు. కొంతమంది ఇంతకుముందు అంటున్నారు, పాతాళంలో లోడుతుంటే ఏమొచ్చిందట, భూమిని లోడుతుంటే పాతాళం వచ్చేసింది, అక్కడ నరకంలో అందరూ నరస్తారు, చూసాము, ఇన్ని అడుగు ఇవన్నీ గ్రంథం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. ఇరవయో వచనం, ఏమయ్యను హల్లెలూయా. ఈ లోక జ్ఞానము వెరితనంతో, ఎందుకంటే వాడి లోకానంతా కనిపెడతాడు, తను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎవరి ద్వారా వెళ్తాడు, ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు, ఆ జ్ఞానం లేదు. అయితే క్రీస్తులో జీవిస్తున్నట్టు నీకు క్రీస్తు వాక్యం నీలో ఉన్నట్లయితే క్రీస్తు వాక్యంలో ఉన్న జ్ఞానము నీలో ఉంది. నువ్వు క్రీస్తులో ఉంటావు, క్రీస్తు జ్ఞానము నీలో ఉంటుంది. నీవు క్రీస్తు ద్వారా ఏమవుతున్నావు అంటే దైవ జ్ఞానంలో నువ్వు జీవించుకుంటూ ముందుకు పోతావు. నీవు రక్షించుకుంటావు, 10 మందిని రక్షించుకునేదానికి ఉపయోగం. అందుకే క్రైస్తవంలోకి మనం రావాలి. అలా ఉన్న వాళ్ళే ఆయన రాజ్యంలో ఒక సభ్యులుగా ఉంటారు. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉంటారు. ఆయన పరిపాలన వ్యవస్థలో, ఆయన పరిపాలన సమూహములో వీళ్ళు కూడా ఆయన చెప్పిన పనిని తప్పకుండా చేసి, వారు ఆయన ఇచ్చిన పనిని పూర్తి చేసి తమ ఆత్మలను ఆయన చేతికి అప్పగిస్తారు. ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది క్రీస్తు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రకటన చేయడానికి కోసం మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపులో కొందరిని యాజకులుగాను, కొందరిని ఎట్లంటే ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను పిలిచి ఆయన సంఘంలో పెట్టి ఆ జ్ఞానయుక్తమైన పలుకులను 10 మందికి ప్రకటించడానికి, నేర్చుకొని ప్రకటించడానికి సంఘంలో మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం అంతా కూడా దేవుడు ఏం చేసినట్టే వెర్రితనం చేశాడు. ఆ లోక జ్ఞానం వెంబడి నువ్వే వెళ్ళావనుకో, నువ్వు కూడా వెర్రివాడవే అని అంటున్నాడు. కాబట్టి ఈ దైవ జ్ఞానం ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. యేసయ్యే దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి ప్రియులారా. సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నది. కుండినట్లు హల్లెలూయా, ఎవడైనా లోకంలో సంపాదించి లోకంలో సమకూర్చుకునేదే జ్ఞానమని మీకు చెప్పి మిమ్మల్ని మోసపుచ్చకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. దైవ జ్ఞానము క్రీస్తులోనే ఉంది. క్రీస్తుని ఎరిగి క్రీస్తు వాక్యాలను సంపాదించుకొని క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు నడవగలిగితే నీవు దైవ జ్ఞానముతో నింపబడి ఉన్నావని లేఖనాలు నీకు సాక్ష్యం ఇస్తున్నాయి.
కొరింథీయులకు రాసిన అధ్యాయము 31వ వచనంలో చూద్దాం. ఆ, ఆ, ఆ. నట్లు హల్లెలూయా. దేవుని మూలముగా క్రీస్తులో మనం ఉన్నట్లయితే, దేవుని వాక్యాలు క్రీస్తు ద్వారా మనం అంగీకరించినట్లయితే, మనము విశ్వసించినట్లయితే, ఆ జ్ఞానం మనలో ఉంది కాబట్టి ఆ జ్ఞానం యేసయ్య అనేది మనకు అర్థమవుతుంది. యేసయ్యే ఆ జ్ఞానం. ఆయనే జ్ఞానమును, విమోచనయు, పరిశుద్ధతకు కారణం ఆయనే. అందుకే ఈ వాక్యంలో చెప్తున్నారు, ప్రియులరా, నీ జ్ఞానం యేసయ్యే ఇవ్వాలి. యేసయ్యే దైవ జ్ఞానం. ఆయనే ఆ వాక్యము ఏమొచ్చిందంట? శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఆయన ద్వారా మనకు నీ మొదటి ఆహ్వానం అధ్యాయం 11వ వచనంలో మనకు చెప్పడాన్ని మనం చూడవచ్చు. అందుచేత గమనించాలి, ఆయన జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకుంటే ఆయన జ్ఞానం ఉంటుంది. ఆయన సంపాదించుకోవడం అంటే ఆయన వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన నీలో ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు సంపాదించుకుంటే నీలో ఆయన జ్ఞానం ఉంటుంది. అందుచేత నువ్వు పొరపాటు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు ఉండవు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా అనుసరించి ఆ, ఆ, జాగ్రత్తగా చూసుకోండి. నీట్గా చెప్తున్నాడు పౌలు గారు కొలస్సీ పత్రిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు చూడండి ప్రభు. ఏలయనగా ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంటుంది, ఆయనను అనుసరింపక, 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని పట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. లోకంలో అట్లాంటి వాళ్ళు ఉండరు, లేనిపోయినవన్నీ చెప్పేస్తారు. నువ్వు తెలుసుకున్న సత్యానికి భిన్నమైనది మాట్లాడేస్తారు, బోధించేస్తారు, నేను పక్కకు లాక్కొని పోతారు, నీకు వ్యాపారం నేర్పిస్తారు, నీకు ఉద్యోగం నేర్పిస్తారు. ప్రభువు యొక్క ఆలోచనే రాకుండా నిన్ను లోకంలో ఆస్తులు, పాస్తులు, సంపాదనలు, జనాలు, అది ఇది వాటితో విర్రవీగిపోతుంటావు. వాటితో నీవు తలపోసుకుంటుంటావు. నాకేమీ తక్కువ, నేను నా ఉద్యోగం ఏమిటా అంటావు. ఇలాగున నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటావా, కానీ దేవుని ద్వారా నువ్వు పొందిన గొప్ప ఏమి ఉండదు. కాబట్టి నిరర్ధకమైన తత్వజ్ఞానముతో నిన్ను మోసపరుచే వ్యక్తులు లోకంలో ఉన్నారు. అటువంటి వాటికి నువ్వు ఏమారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యంలో తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ వాక్యంలో మళ్ళీ మరొక మాట 10వ వచనంలో, 9వ వచనంలో, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, దైవ జ్ఞానము యొక్క పరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నది అంటున్నాడు ఆయన. దేవుని యొక్క జ్ఞానం అనేది క్రీస్తు ద్వారానే పరిపూర్ణంగా మనకు లభ్యమవుతున్నది అన్న అర్థమిచ్చేటి దైవ సంగతులను నేర్పిస్తుంది. కాబట్టి నువ్వు లోకంలో జీవించుకుంటూ లోకతంత్రాలతో, లోక సంబంధమైన ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకునే భూ సంబంధమైన జ్ఞానంతో నువ్వు నింపబడి ఉన్నావా? వాటి వెనక నువ్వు పరిగెడుతున్నావా? నువ్వు క్రీస్తును కలిగి పవిత్రమైన, యథార్థమైన, నిర్మలమైన, వాస్తవమైన దైవ సత్యాలతో జీవించి నీవు రక్షించుకొని నీ కుటుంబాలను నడిపించుకొని నీ యొక్క చేతనందుకు నీకు అందుబాటులోకి వచ్చే వ్యక్తులు సైతము దైవ జ్ఞానంతో నింపబడడానికి నువ్వు వాడబడే పనిలో ఉన్నావా?
లేదా నీవే ఎవరితో ఒకరితో కలిసి వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని నేర్చుకొని భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదించుకునేది. నీ ఆస్తి భూమి మీద ఉండకూడదు. యేసు ప్రభు ప్రత్యక్షంగా చెప్పాడు. పౌలు గారు ఒక మాట అన్నారు, 2 కొరింథీ 5:1. భూమి మీద చదవండి, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. హల్లెలూయా. నీ పౌర స్థితి, నీ పౌర హక్కు ఇక్కడ లేదు. ఇక్కడ నీకు స్టాండర్డ్ అయినది ఏది లేదు. నువ్వు దేవుని రాజ్యంలో ఉండేదానికి ఇక్కడి నుంచే నువ్వు అన్నిటిని సమకూర్చుకోవాలి. ఇలా సమకూర్చుకోవాలంటే దేవుని వాక్యం అనే జ్ఞానంతో నువ్వు సహవాసం చేయాలి. వాక్యం నీలో ఉంటే క్రీస్తు నీలో ఉన్నట్టు, క్రీస్తు నీలో ఉంటే దేవుని జ్ఞానం నీలో ఉన్నట్టు. నిన్ను మోసపరిచే వాళ్ళు ఉంటారు. నీ శరీరాన్ని, నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క ఉంటుందంటే నీ యొక్క కోపాన్ని లేదా నీ యొక్క గొప్పతనాన్ని ఉపయోగించుకొని నిన్ను లోకంలోకి లాగేసే వ్యక్తులు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తుంటారు, బా ఈ అమ్మాయికి భలే తెలివితేటలండి, భలే టాలెంట్ ఉందండి. ఎక్కడ ఈ అమ్మాయి అనుకున్నాం. ఎవరు ఈ అమ్మాయి? రూప. ఈ అమ్మాయికి భలే తెలివితేటలండి. ఈ అమ్మాయికి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి చెప్పా? ఏం చేయాలి తెలిసిన? ఎన్సీసీలో పోయి చెప్పుకోవాలి. అంటే నీ ఆత్మీయ జీవితంలో నుంచి పక్కకి నేను తీసుకొని వెళ్ళిపోతారు. నీకు ఎరయేస్తున్నారు, నీకు ఉద్యోగం అనే ఎర, నీకు లోకంలో స్థిరపడిపోయారా, నీకు ఏదేదో ఎర చూపిస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడో, నీ జీవితాన్ని కాపాడుకో, నువ్వు పవిత్రంగా ఉండు, నువ్వు ప్రభు మీద ఆధారపడి ఉండు, నీకు ఉన్న దాంట్లో నువ్వు జీవించు, నువ్వు తక్కువ వాటి మీద దృష్టి పెట్టు, ఉన్న గొప్ప వాటి మీద నువ్వు మనసు పెట్టకు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకొనకు అని దేవుడు బోధిస్తూ దైవ జ్ఞానాన్ని రంగరించి పోస్తూ ఉంటే, నువ్వు బయట వెళ్ళినప్పుడు, చదువులకు వెళ్ళినప్పుడు, లోకాలకు వెళ్ళినప్పుడు, స్నేహితులతో వెళ్ళినప్పుడు, మరి కొలీగ్స్తో వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రామమ్మ ఒకరోజు ఏమన్నది, కలిసి చాలా రోజులు మనం తాగే పదహారా. పేరు రాసి చూడాలి, రండి పోదాం అంటారు. పాస్టర్లు కూడా వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో. ఆడో పేరు రాసి చూసేదానికి నీ పేరు రాసి నీ దరిద్రం ఏడగొడుతున్నాడు. ఇది వదిలిపెట్టేసి ఆడ వెనకలు పోతుండవు అంటే నువ్వు దేవుని నమ్మలేదు అని ఆ గుంపులో ఉండవు. ఏ గుంపులా? మేకల్లోనా గొర్రెల్లోనా? మేకల గుంపులోకి వెళ్ళిపోతున్నావు. ఇంకా నువ్వు గొర్రె కాలేదు, నీవు మేక తోలు. ఏంది? ఏం తోలు కప్పుకోనంట? గొర్రె తోలు కప్పుకున్న తోడేలు. ఇంకా దైవ జ్ఞానం రాలా, ఇంకా లోక జ్ఞానం నిన్ను పట్టి పీడిస్తుంది, లాగుతున్నది నిన్ను. సాంప్రదాయాలు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అట్ట చేయకపోతే వాళ్ళు మన వాళ్ళంతా మన ఇంటికి రారు అంటారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చేది ముఖ్యమా, నువ్వు దేవుని ఇంటికి పోయేది ముఖ్యమా? నువ్వే తెలుసుకో. నిన్నెవరు బలపరచు, నిన్నెవరు బలవంతం చేయరు. నువ్వు దేవుని ఇంటికి పోవాలనా, లేదు వాళ్ళు నీ ఇంటికి కావాలనా? ఒక అమ్మాయి చచ్చిపోయింది చెప్పి ముగిచ్చేస్తాం. ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని చనిపోయిందని ప్రభు దగ్గర సమాచారం పంపించారు. ప్రభువుకు సమాచారం పంపించినప్పుడు ప్రభు వెంటనే ఆ ఇంటికాడికి వచ్చాడు. అందరూ ఏడుస్తూ గొల్లు చేస్తుంటే ప్రభు ఏమనంటే వాళ్ళందరినీ బయట పంపించారు. అందరినీ బయట పంపించండి, నేను లోపలికి వస్తాను అన్నప్పుడు ఆ ఇల్లు గల బంధువులను, స్నేహితులను, గొల్లు చేసే వాళ్ళని, ఏడిసే అందరిని బయట పంపించినాడు. యేసు ప్రభు అక్కడ మాత్రం లోపలికి, అమ్మా నిద్రలోంచి లేయమ్మా అన్నాడు. ఆమె లేసు. నీ జీవితంలో అలాంటి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీ యొక్క హృదయంలో క్రీస్తుకు మాత్రమే నీవు చోటు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు లోక సంబంధమైనవన్నిటినీ చెత్త చెదారమంతా పెట్టుకొని పరిశుద్ధుడిని రమ్మంటే పరిశుద్ధుడు రాడు నీ దగ్గరికి.
కాబట్టి నేను ఆ చర్చికి పోతున్నా, నేను ఈ చర్చికి పోతున్నా, నేను చాలా ఏళ్ళ నుంచి నాకు వెళ్ళే ఆశ, ఇట్లాంటి సొల్లు మాటలకంతా ఉండవు. దేవుళ్ళో జీవించాలంటే పర్ఫెక్ట్గా ప్రభువులో నిన్ను గురించి దేవునికి చెప్పుకో, చక్కగా బ్రతుకు, దైవాశీర్వాదాలు దైవ చక్కగా దీవెనకరంగా ఉంది. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు దేవుణ్ణి అవమానపరచు. దైవ జ్ఞానంతో ప్రతి క్రైస్తవుడు నింపబడాలి. ఈ దైవ జ్ఞానము అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ దైవ జ్ఞానములో సత్యము, వాక్యము, నిర్మలత్వము, పరిశుద్ధత, పవిత్రత నీ దాంట్లో ఉన్నాయి. మంచి ప్రవర్తనలన్నీ ఆ దైవ జ్ఞానంలో ఉన్నాయి. ఆ దైవ జ్ఞానమే యేసయ్య. ఆ యేసయ్య వాక్యమే జ్ఞానము. ఆ వాక్యం నీలో ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టు, యేసయ్య నీలో ఉంటే దైవ జ్ఞానం నీలో ఉన్నట్టు. అప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటావు, అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ కుటుంబీకులను రక్షించుకునేదానికి నీకు తేటగా అర్థమవుతుంది అంటున్నాడు. అలా కాకుండా నీవు లోక సంబంధమైనటి లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళి లేనిపోని చెత్తా చెదారం నెత్తినేసుకొని నువ్వు పరిశుద్ధమైన రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని తిని తాగి భుజించిన, పరిశుద్ధమైన బాప్తీస సంస్కారంలో నువ్వు పాలి భాగస్థురాలు అయినా, ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుంటున్నానని నువ్వు అనుకున్నా, బాప్తీసం పొందింది నిజమే, నువ్వు బల్ల తీసుకుంటున్నది నిజమే, నువ్వు వాక్యం వింటున్నది నిజమే, కానీ నీలో క్రీస్తు ఉన్నాడో లేదో అనేది నిజంగా ఉండాలంటే ఈ ప్రవర్తన ద్వారా బయటపడి. అంచేత ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుని జ్ఞానంతో కడపటిగా చెప్పి ముగిద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం 1, 2. ఏయము వచ్చును. రాదు. హల్లెలూయా. చూడండి, ఓ మాట చెప్తున్నాడు, చాలా విశేషమైన మాట. ఇది అందరూ అనుకుంటారు, ఏమనుకుంటారా? వ్యాపారానికి సంబంధించి కూడా రాసి పెట్టినారు చూడు. ఏమిటట? దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఏంటమ్మా? నీ హృదయమే త్రాసు. నీ హృదయములో దొంగ త్రాసు లాంటి గుణాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలతో కూడిన త్రాసు ఉండకూడదు. హెచ్చు తగ్గులు త్రాసు ఉండకూడదు. నిక్కర్షమైన పడి నిక్కర్షమైన త్రాసు నీలో ఉండాలి. నీ హృదయము దేనిలో ఎట్లా ఉందో ఇది చూపించాలి. ప్రభువులో ఉంటే చక్కగా ఉంటావు. లోకంలో ఉన్నావనుకో, లోకం బరువు ఎక్కువ. ప్రభువులో అంటే ప్రభువులో బరువు ఎక్కువ. బెల్షాజర్ గురించి చెప్పాడు, నిన్ను త్రాసులో పెట్టి నిన్ను తూసేసినాడు, నువ్వు తక్కువగా కనిపించినావు, మరి నీ గతి ఏమవునో తెలుసుకో అన్నాడు. అందుకే చెప్తున్నాడు, నీ హృదయం అనే త్రాసు ఎట్టుండాలంట? దొంగ త్రాసుగా ఉండకూడదు. అటువంటిది దేవునికి నచ్చదు. సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. హల్లెలూయా. సూటి అయిన హృదయం, నిక్కర్సైన హృదయం, మంచి హృదయము, మంచి తీర్మానాలతో బ్రతుకు, అది దేవునికి ఇష్టం. నీ హృదయం అనే త్రాసులో వాక్యం అనేంటి గుండు పెట్టాలి, కరెక్ట్గా ఉండాలి. దొంగ త్రాసు, దొంగ గుండులు పెట్టి ఏదో దోసేద్దాం అనుకుంటే నువ్వే దోసపడతావు. అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఇది దొంగ త్రాసుకి అహంకారానికి ఏమి సంబంధం అంటే, నిన్ను పుట్టించిన దేవుని ఎదుట అహంకారమైన హృదయం పెట్టుకున్నావనుకో, అవమానం తప్ప ఇంకేది రాదు. ఇదిగా కింద చెప్తున్నాడు, వినయము గల వారి యొద్ద జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వినయముతో నీ హృదయములో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో, లేకపోతే నీ హృదయము దేవునికి అంచేత ఉండాలని ప్రభు లేఖనం ద్వారా మనకు తెలియదు. కాబట్టి నువ్వు క్రీస్తు వైపు చూడు, ఆయనకు లోబడు, ఆయన యొద్ద నువ్వు ఎప్పుడు నేర్చుకో, ఆయన దగ్గర నేర్చుకో.
ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో 29వ వచనంలో ఏమన్నాడంటే, నా యొద్ద వచ్చి నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. దైవ జ్ఞానము నేర్చుకుంటే వస్తుంది. నువ్వు ఊరక ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటే రాదు. నీకు ఏ వాక్యం చెప్పకుండా ఎవరు నీకు బోధించరు. దేవుని జ్ఞానము దేవుని సేవకుల ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని జ్ఞానము దేవుని సంఘములో బయలుపరచబడుతుంది. దేవుని జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఈ 3 మార్గాల ద్వారా మనం ఏం చేయాలండి? ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే కాబోలు ప్రార్థన చేశాడు అనేడు. అందువల్ల ఆయనకి దైవ జ్ఞానము ఆయనకి లభ్యమైంది. అందుకే కాబోలు అంటే విగ్రహారాధన చేయకూడదని ధర్మశాస్త్రాన్ని ఆయన పట్టించినాడు. కాబట్టి ప్రాణం పోయిన విగ్రహాన్ని నేను సేవించినని సింహపు గుహలోకైనా వెళ్ళాడు, కానీ ఆ బొమ్మకు మాత్రం ఆయన సేవించలేదు. హల్లెలూయా. ఇది వాక్యము, ఇది ప్రార్థన. ఈ రెండిటి ద్వారా నీవు దైవ జ్ఞానాన్ని పొందుకొని నీవు ఈ లోకంలో దైవ జ్ఞానంతో చక్కగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించవలసిన అవసరత నీకుంది. నీ కొరకు జ్ఞానాన్ని అందుబాటులో పెట్టాడు. కడపటిగా ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. యాకోబు పత్రిక పాఠము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీలో అడగవలను, ఎవనిని. చూడండి, మీలో అన్నారు బహువచనం, ఇక్కడ ఎవనిని అన్నాడు బహువచనం, మధ్యలో అతడు అన్నాడు ఏకవచనం. ఎవరికైనా, ఒకటికైనా, 10 మందికైనా, సమూహానికైనా, ఎవరికైనా జ్ఞానం అందుబాటు. దేవుణ్ణి అడిగి పొందుకోవచ్చు. దేవుణ్ణి అడిగి పొందుకోవచ్చు. ప్రార్థన చేస్తే జ్ఞానం వస్తుందని ఇక్కడ చెప్పబడుతుంది. 119 కీర్తన 99 100లో చెప్పబడుతున్న మాట, నేను దేవుని వాక్యములను మన్నిస్తున్నాను కాబట్టి వృద్ధుల కంటే, నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నాకు వచ్చింది అని. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, క్రీస్తుని యొక్క సంపాదించుకోవాలి. క్రీస్తులో ఉంది జ్ఞానము, క్రీస్తు బోధలో ఉంది జ్ఞానము, క్రీస్తు యొక్క సహవాసంలో ఉంది జ్ఞానము. ఆ దైవ జ్ఞానము నీ జీవితానికి ఎంతో ప్రయోజనం. అది నీవు కలిగి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక జాగ్రత్త పడదాం. లోక సంబంధమైన తత్వజ్ఞానానికి వెళ్ళి మనల్ని మనం మోసపరుచుకోకుండా జాగ్రత్త పడదాం. లోక సంబంధమైన పారంపర్యాచార్యాలకు వెళ్ళి మనల్ని మనం మోసపరుచుకోకుండా జాగ్రత్త పడదాం. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త పడదాం. భూ సంబంధమైన జ్ఞానంతో ఇదే జ్ఞానమని ఏమారిపోకుండా, లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఇదే చాలా గొప్పదనుకొని ఏమారిపోకుండా జాగ్రత్త పడదాం. క్రీస్తులో ఉంది దేవుని జ్ఞానం, క్రీస్తు వాక్యంలో ఉంది దేవుని జ్ఞానం. నీకు ఈరోజు అందించాడు, నువ్వు భద్రంగా దాన్ని సంపాదించుకో, అందులో నిలిచి ఉండు, ప్రభు యొక్క దీవెనలు పొందు. ప్రభు జ్ఞానంతో తిరిగి మరొక వారంలో కలుసుకోవడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు తో నింపి కాపాడును గాక. ఆమెన్. మనం పాట పాడుకుంటుండగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు, స్తోత్రమయ్యా. ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభువా, మీ యొక్క ప్రియబిడ్డలు మా తండ్రి సమర్పించినటువంటి కానుకలు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఈ యొక్క కానుకలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. ఈ యొక్క కానుకల ద్వారా మా తండ్రి రావాల్సినటువంటి దీవెనలు మేళ్ళందరినీ ప్రభువా నా తండ్రి ప్రభువా సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క కుటుంబాలకి ప్రభువా నా తండ్రి దయచేయం వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఇంకను ప్రభువా వారు మా తండ్రి ప్రభువా మీ యొక్క పరిచర్యకు మరకు మా తండ్రి ప్రభువా ఇంకను ప్రభువా ధారాళంగా మా తండ్రి వాడబడేటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయం వేడుకుంటూ సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించుకున్నాం.
ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములయ్యా. మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది వరకును కూడా ఎంతో సుదీర్ఘముగా, సూటిగా, స్పష్టముగా నాయన మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు దేవా. ప్రభా, నా తండ్రి, మా జీవిత కాలంలో మేమంతా కూడా మీ వాక్యాన్ని విని మా హృదయాల్లో ఉంచుకొని 30 60 100 ఫలింపజేసుకునేటువంటి కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు దేవా. ఈ యొక్క లోక జ్ఞానం గురించి మాకు తెలియపరిచారు, మీ జ్ఞానం గురించి తెలియపరిచారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఇవన్నీ కూడా నా తండ్రి శాశ్వతమైనది, మీ యొక్క ప్రభా జ్ఞానము మాత్రమే అని సెలవిచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము నా తండ్రి ఎంతో ప్రభువా, నా తండ్రి మీ ప్రియబిడ్డలు నా తండ్రి వినేటువంటి మనసులను, చెవులను మీరు అనుగ్రహించినందుకు హృదయాన్ని వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క నా తండ్రి ప్రభువా మాటలన్నీ కూడా నిరర్ధకము కాకుండానట్లు వీటిని ప్రభువా మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి ఈ యొక్క ప్రభా జీపం పరిచర్యలు నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మీ కృపలో మీ నామలు అనేక మంది ఇంకా హెచ్చుగా దేవా ఆశీర్వదించబడలాగున సహాయం చేయండి, మీ కృపతో నింపండి. అదేవిధంగా నా తన ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డల ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి, బలపరచండి, అభివృద్ధి పరచండి. ఆనందదాయకంగా నాయన మీరు మలచమని వేడుకుంటున్నాం. ఇంకనూ నా ప్రభు అనేకమైన పరిచర్యకు కావాల్సిన వనరులను సమకూర్చండి. ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మీ నామములో మార్గాలు తెరిపించమని, చూపించమని దేవా వేడుకొంచున్నాం. అందును బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా మీ యొక్క నా తండ్రి దేవసేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దీవించండి. ఇంకొన ప్రభా ఇంకా అభివృద్ధి పరచండి, అంచులంచులుగా మీరు ఇచ్చిన దర్శనాన్ని ప్రభా నెరవేర్చుకోండి, మీ కృపతో నింపండి. ఇంకను నాయన మా యేసయ్య మా జీవిత కాలాల్లో ప్రభువా ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకొని మీ సేవకుల ద్వారా మేము బలపడడానికి, రాబోయే తరానికి ఒక మాదిరిగా, ఒక వంతెనగా మేమంతా ఉండులాగున దేవా సహాయం చేయండి. జరగబోయే నా తండ్రి యూత్ మీటింగ్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరొక నా తండ్రి విశ్రాంతి దినంలో అనేక మందిని సమకూర్చుకోండి, అందును బట్టి వందనాలు. ఇంకనో ప్రభువా నా తండ్రి మా యొక్క జీవితాల్లో ఫలభరితమైన వృద్ధిని చూడడానికి, మేలులు అనుభవించడానికి, అనేక మందికి ఒక సాక్షులుగా మేమంతా కూడా బ్రతకడానికి, జీవించడానికి దేవా సహాయం చేయమని, మీ కృపలో నింపమని నా తండ్రి మా యేసయ్య. ఈ దినము నా తండ్రి ఇది వరకును కూడా ప్రభు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మీరు క్షేమకరముగా నా తండ్రి సమస్తం సమకూర్చుకున్నందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా సమస్తం పట్నం సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పని దేనిని మరువకుము. ఆమేన్. Amen.